హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రామాంజన్ మ్యాథ్స్ అకాడమీ. ఓకే, మనం ప్రజెంట్ లోకల్ చాప్టర్లో ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తున్నాం. ఓకేనా, ఆల్రెడీ 3 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసాం. ఇప్పుడు ప్రాబ్లం నెంబర్ 4. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ ఆఫ్ పి ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4,0 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు -4,0 అండ్ పిఏ మైనస్ బీబీ ఈజ్ ఈక్వల్ టు 4. సో ఈ ప్రాబ్లంలో మనకి జామెట్రికల్ కండిషన్ ఇచ్చారు. ఓకేనా, అన్ని ప్రాబ్లమ్స్కి సేమ్ ప్రాసెస్. సో ఆల్రెడీ మనం ఏమనుకుంటున్నాం ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో, ఫర్ సపోజ్ let p x1 comma y1 be a point on the locus ఓకే. సో ఇంకేమి ఇచ్చారు మనకి, అండ్ a ఈజ్ ఈక్వల్ టు 4,0, b ఈజ్ ఈక్వల్ టు -4,0, ఈ 2 పాయింట్స్ ఇచ్చారు. అండ్ గివెన్ జామెట్రికల్ కండిషన్ ఈజ్ modulus of PA minus PB is equal to 4. modulus of PA minus PB is equal to 4 అని ఇచ్చారు. సో ఇప్పుడు modulus of PA minus PB is equal to 4 అంటే ఏంటి? సో PA minus PB is equal to ఇది +or-4 అనమాట. ఓకేనా, సో PA ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇప్పుడు, ఇది +or-4, ఇది +4B అవుతుంది. ఇది మాడ్యులస్ తీసేసే +or- ఎందుకు వచ్చిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం మాడ్యులస్ ఆఫ్ -4 అన్నాం అనుకోండి, ఆన్సర్ +4 అని చెప్తాం. మాడ్యులస్ ఆఫ్ +4 అన్నాం అనుకోండి, అయినా 4 అని చెప్తాం. అంటే ఇది మాడ్యులస్లో నుంచి బయటకు వచ్చినప్పటికీ ఇక్కడ ఆన్సర్ 4 అని చెప్తున్నాం. అంటే ఇది +4 అయినా -4 అయినా ఆన్సర్ 4 కాబట్టి, సో మాడ్యులస్ ఆఫ్ ఇందులో ఉన్న నెంబర్ అది పాజిటివ్ నెంబర్ అయినా ఉండొచ్చు, లేకపోతే నెగిటివ్ నెంబర్ అయినా అయి ఉండొచ్చు. అందుకే PA మైనస్ PB ఈజ్ ఈక్వల్ టు +4 -4 అని రాస్తాం. ఓకే, ఇప్పుడు దీన్ని మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసుకుందాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే, సో PA హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు +or-4 + PB హోల్ స్క్వేర్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ PA స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు +or- ఇది A ప్లస్ B హోల్ స్క్వేర్ ఫామ్. A అంటే +or-4 స్క్వేర్ అంటే 16, అండ్ B స్క్వేర్ అంటే PB స్క్వేర్, నెక్స్ట్ ప్లస్ 2AB. సో 2AB అంటే 2 × +or-4 అంటే ఇది +or-8 PB అవుతుంది. ఓకే, నెక్స్ట్ PA స్క్వేర్, ఈ ప్లస్ PB స్క్వేర్ లెఫ్ట్ సైడ్ తీసుకొద్దాం, -PB స్క్వేర్ అవుతుంది. అండ్ దిస్ ఈజ్ 16 +or-8 PB అవుతుంది. ఓకే, రైట్. PA స్క్వేర్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ P అండ్ A అనమాట. PB స్క్వేర్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ P అండ్ B. మీకు ఆల్రెడీ నేను డిస్టెన్స్ ఫార్ములా కూడా చెప్పాను, సో మళ్ళీ ఒకసారి రాస్తున్నాను. డిస్టెన్స్ ఫార్ములా అంటే x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ అనేది డిస్టెన్స్ ఫార్ములా. ఓకేనా, సో మనకు ఆల్రెడీ ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి రూట్ రాయాల్సిన అవసరం లేదు ఫార్ములాలో డైరెక్ట్గా. సో PA డిస్టెన్స్ అంటే x1 - 4 హోల్ స్క్వేర్ ప్లస్ y1 - 0 హోల్ స్క్వేర్ అవుతుంది. సో దిస్ ఈజ్ x1 - 4 హోల్ స్క్వేర్ ప్లస్ y1 - 0 హోల్ స్క్వేర్ మైనస్ PB స్క్వేర్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ దీస్ 2 పాయింట్స్. x1 -4 అంటే x1 + 4 హోల్ స్క్వేర్ అవుతుంది. x1 + 4 హోల్ స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ y1 - 0 హోల్ స్క్వేర్. సో y1 - 0 హోల్ స్క్వేర్. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 16 +or-8 PB. ఈ తర్వాత మనం సింప్లిఫై చేద్దాం. ఓకే, రైట్. సో x1 - 4 హోల్ స్క్వేర్ అంటే x1 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ అంటే 16, 2AB అంటే -8x1 అవుతుంది. y1 - 0 హోల్ స్క్వేర్ అంటే y1 స్క్వేర్. ఓకే, మైనస్ ఆఫ్ ఇది x1 + హోల్ స్క్వేర్ అంటే x1 స్క్వేర్ ప్లస్ 16, అండ్ దిస్ ఈజ్ 8x1. y1 - 0 హోల్ స్క్వేర్ అంటే y1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు దిస్ ఈజ్ 16 +or-8 PB. ఓకే, దీన్ని కొంచెం సింప్లిఫై చేద్దాం మనం. x1 స్క్వేర్ ఇది ప్లస్ y1 స్క్వేర్, అండ్ దిస్ ఈజ్ -8x1, అండ్ దిస్ ఈజ్ ప్లస్ 16. మనం మైనస్తో అన్ని టర్మ్స్ మల్టిప్లై చేస్తే -x1 స్క్వేర్ -16 -8x1 -y1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16 +or-8 PB. ఇక్కడ +x1 స్క్వేర్ -x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ -y1 స్క్వేర్, అండ్ దిస్ ఈజ్ +16 -16 క్యాన్సిల్ అయిపోయింది. సో -8x1 -8x1 అంటే -16x1 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 16 +or-8 PB అవుతుంది. ఇక్కడ రైట్ సైడ్లో ఉన్న +16 మనం లెఫ్ట్ సైడ్ తీసేసుకుందాం. సో -16x1 -16 ఈజ్ ఈక్వల్ టు
దిస్ ఈజ్ ప్లస్ ఆర్ మైనస్ 8pb. ఇక్కడ నుంచి మనం -16ని కామన్ చేద్దాం. సో -16 కామన్ చేస్తే ఇది x1 + 1 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 8pb అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ 8 1 జా 8 2 జా. సో నెక్స్ట్ ఇక్కడ ఏముంది, సో దిస్ ఈస్ -2 ఇంటూ x1 + 1 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ pb. ఓకే, సో దీన్ని మళ్ళీ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసుకుందాం. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఇది -2 ఇంటూ x1 + 1 హోల్ స్క్వేర్ అవుతుంది ఈజ్ ఈక్వల్ టు దిస్ ఈజ్ ప్లస్ ఆర్ మైనస్ pb హోల్ స్క్వేర్ అవుతుంది. సో దిస్ ఈజ్ -2 స్క్వేర్ మీన్స్ 4 అండ్ x1 + 1 హోల్ స్క్వేర్ మీన్స్ x1 స్క్వేర్ + 1 + 2x1 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ప్లస్ స్క్వేర్ అయినా ప్లస్ మైనస్ స్క్వేర్ అయినా ప్లస్ అండ్ దిస్ ఈజ్ pb స్క్వేర్. సో దీన్ని మనం 4తో మల్టిప్లై చేస్తే 4x1 స్క్వేర్ + 4 + 4 × 2 ఈజ్ 8x1 ఈజ్ ఈక్వల్ టు pb స్క్వేర్. pb స్క్వేర్ అంటే ఏంటి, డిస్టెన్స్ బిట్వీన్ p అండ్ b అనమాట. ఆల్రెడీ స్క్వేర్ ఉన్నది కాబట్టి రూట్ రాయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది, x1 - 4 అంటే x1 + 4 హోల్ స్క్వేర్ ప్లస్ y1 - 0 హోల్ స్క్వేర్ ప్లస్ y1 - 0 హోల్ స్క్వేర్. దిస్ ఈజ్ 4x1 స్క్వేర్ ప్లస్ 8x1 and this is plus 4 is equal to a plus b whole square form. x1 square plus 4 square అంటే 16, 2ab 4 2 into 4 into x1 అంటే 8x1 plus y1 - 0 whole square అంటే y1 square. ఓకేనా, సో ఇక్కడ 8x1 మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు, రిమైనింగ్ టర్మ్స్ అని లెఫ్ట్ సైడ్ తీసుకొద్దాం. సో 4x1 square plus 4 and this is -x1 square -16 minus y1 square is equal to 0. 4x1 square minus x1 square అంటే 3x1 square and this is minus y1 square. 4 - 16 అంటే -12 is equal to 0. -12 సైడ్ తీసుకెళ్దాం. సో 3x1 square minus y1 square is equal to 12. మళ్ళీ ఇటు సైడ్ తీసుకొస్తే 3x1 square minus y1 square by 12 is equal to 1. Okay, so this can be written as 3x1 square by 12 minus y1 square by 12 is equal to 1. So 3 1 ja 3 4 ja. So this is x1 square by 4 minus y1 square by 12 is equal to 1. Okay, now so ఇది దీని ఆన్సర్. సో లాస్ట్ మనం ఏం చేయాలి, therefore locus of px1, y1 is అని చెప్పి ఏం చేస్తాం, ఇక్కడ ఉన్న 1s తీసేస్తాం. అంటే x² by 4 minus y² by 12 is equal to 1. సో ఇది మన పాయింట్కి లోకస్ ఈక్వేషన్. ఇది జామెట్రికల్గా హైపర్బోలా ఈక్వేషన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే.